నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యానంద్ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యానంద్ గారు, బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత బంగారం ధరల్లో భారీ ఎత్తున మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయంటూ కూడా మనకు పెద్ద ఎత్తున వార్తా కథనాలు వెలువడుతున్నాయి. బంగారానికి సంబంధించి అసలు బడ్జెట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఇవ్వడం జరిగింది, ఏంటి అసలు పూర్తి కారణాలు చెప్పగలరు? ఎందుకంటే 80,000కో 90,000కో వెళ్ళిపోతుందన్న బంగారం ధరలు కాస్త తగ్గాయంటూ కూడా వార్తలు ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా పబ్లిక్ కొంత స్వల్ప ఊరటించిందని చెప్పుకోవచ్చు. ఏంటి అసలు కారణాలు? విష్ణుబాబు, ఇది లేటెస్ట్ న్యూస్, కరెంట్ న్యూస్. అందరి నోట్లలో ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్, ఈ బడ్జెట్లో గోల్డ్ మీద బాగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. బడ్జెట్ అయితే ఓవరాల్గా పాజిటివే. అంటే ఎడ్యుకేషన్ అని, అగ్రికల్చర్ అని, అంతకుముందు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, వాటన్నిటికీ పాజిటివ్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. బడ్జెట్ అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినాక ఫస్ట్ బడ్జెట్ కాబట్టి నెగిటివ్ ఏం లేదు. ఓవరాల్గా ఉన్నంత వరకు పాజిటివ్లోనే ఉన్నాయి. ఇంకా ఎడిషనల్ బెనిఫిట్ ఏంటిది అంటే బంగారం. మనకి ఈ ఎక్కువ శాతం బాగా ఇంట్రెస్ట్గా అంటే ఈ మధ్యకాలంలో బంగారం మీద బాగా ధర పెరగటం, దాంతోపాటు బంగారం మీద ఎక్కువ అంటే ఇంకా పెరుగుతుంది, ఇంకా వస్తుంది. టీవీలో కూడా 1,00,000కు పోతుంది. సిల్వర్ ఆల్రెడీ ఇట్లా 1,00,000, ఇంకా 1,25,000 అవుతుంది సిల్వర్. ఇట్లా వార్తలు ఏవైతే వస్తున్న తరుణంలో ఇది గుడ్ న్యూస్. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను, పండగల సీజను, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్కి మంచి, ఇప్పటి వరకు ఎవరైతే వెయిట్ చేస్తూ కొనుక్కుందామని అనుకున్న వాళ్ళందరికీ బడ్జెట్ అనేది మంచి అవకాశం, మంచి తరుణోపాయం, మంచి అంటే న్యూస్, గుడ్ న్యూస్. అయితే ఇది ఎందుకు, ఏం జరిగింది అనే దాని మీద పీయూష్ గోయల్ గారు, కేంద్ర మంత్రి, ఆయన అనటం ఏంటిదంటే ఈ స్మగ్లింగ్ బాగా జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఏవైతే బాగా ధరలు పెరుగుతాయో ఫ్రాడ్ కానీ ఏదైనా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే బంగారం ధరలు బాగా పెరిగినాయో స్మగ్లింగ్ అవకాశం ఉంటుంది. స్మగ్లింగ్ ఎప్పుడైతే జరుగుతుంది అని అంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గిపోద్ది. అంటే ఈ ట్యాక్స్ రూపంలో పట్టుకుంటే ఓకే, కానీ మరి స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతున్నప్పుడు పట్టుకునేది కొద్ది శాతం. కాబట్టి అసలు డైరెక్ట్గా సుంకమే తగ్గిస్తే మనకి ఈ స్మగ్లింగ్ తగ్గుద్ది అనేది ఒకటి. నెంబర్ 2, మామూలుగానే అంటే అకౌంటెడ్గా బిల్లు పరంగానే అఫీషియల్గానే మనకి మామూలుగా అంటే అది కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం జరిగింది. ఈ కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వలన ఇప్పుడు మన వాళ్ళు భారీగా కొనుగోళ్ళు చేసుకోవచ్చు. పండగల సీజను, పెళ్ళిళ్ళ సీజను, వీటితో పాటు అనేది ఒక వార్త. రెండోది, మన వాళ్ళు ఎగుమతి చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనేది అనమాట. అంటే ఎగుమతి ఎప్పుడైతే మన జరుగుతుందో ఆర్నమెంట్స్ రూపంలో కానీ ఏదన్నా మనకు ఫారెన్ కరెన్సీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా నగల ఎగుమతిదారుల కోసానికి మంచి అవకాశం అనమాట. అందుకనే కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్ షేర్లు ఇవన్నీ ఆల్రెడీ బడ్జెట్ తర్వాత పెరగటం జరిగింది. ఇప్పుడు ఈ దిగుమతి సుంకం ఇవన్నీ ఏదైతే తగ్గించటం వలన అక్రమ రవాణా కూడా, అంటే అక్రమ రవాణా అన్నా స్మగ్లింగ్ అన్నా సేమ్ అదే, దానికి అడ్డుకట్ట వేస్తుంది అనేది అనమాట. అయితే ఇప్పటికీ ఆల్రెడీ బాగా పెరగటం ఒక రీజను. వీటన్నిటితో పాటు ఈ మూలధన వ్యయాలు పెరగటం, ఈ ఆర్థిక వ్యవస్థపై ఈ బంగారం ధర తగ్గించడం వల్ల సానుకూల ప్రభావాలు ఉంటుంది అనేది ఒకటి. దీంతోపాటు తయారీ, ఎగుమతుల పెంపుకి ఉపయోగపడుతుంది అనేది అవన్నీ గురించి పీయూష్ గోయల్ గారు చెప్పడం జరిగింది. ఎఫ్డిఐలు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి అవసరమైన ఏవైతే అనుమతులు కూడా దీంతో పాటు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక బడ్జెట్ అయితే ఓవరాల్గా అంటే ఏదైతే బేసిక్స్ అంటే దీంట్లో 2 డ్యూటీలు ఉంటాయి. కస్టమ్స్ డ్యూటీ ఒకటి ఉంటుంది, దీంతో పాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ సెస్ అని ఒకటి ఉంటుంది. అది కలిపి ఉంటుంది. అంతకుముందు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే దాంతో పాటు ఇప్పుడు తగ్గించడం జరిగింది. కస్టమ్స్ డ్యూటీలోనే తగ్గించడం జరిగింది తప్ప అగ్రికల్చరల్ ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ సెస్ మాత్రం అది యాస్టేజ్గా ఉంచడం జరిగింది. అయితే ఇప్పటి నుంచి కొంచెం కొనుక్కునేడానికి అవకాశం. అయితే మనమేం చూడాలి, ఇప్పుడు తగ్గింది కానీ ఇంకా తగ్గుద్దా ఒకటి. రెండోది, మనం కొనుక్కున్న వాళ్ళంటే సరే వదిలేయండి, కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ఎంత కొనాలి, మొత్తం కొనాలన్నా, ఇంకా తగ్గుద్దా లేకపోతే ఆగుద్దా అనే దానికి ఇక్కడ ఏం జరుగుద్ది అంటే మనం గమనించాల్సింది వరల్డ్ మార్కెట్ ఇన్వెస్టింగ్.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అది వరల్డ్ మార్కెట్లో
గోల్డ్ సిల్వర్ ధర నిర్ణయించేటటువంటిది అనమాట. ధర లైవ్ మార్కెట్లో ఏదైతే ధరలు ఉంటాయో అవి అక్కడ లైవ్లో నడుస్తుంది. ఎప్పుడైతే ఈ investing.comలో గోల్డ్ సిల్వర్ మన కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన రోజు అక్కడ తగ్గలేదు, మన దగ్గర తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ డే అక్కడ మంది పెరిగింది అక్కడ, అంటే దాంతో పాటుగా ఈరోజు అంటే ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి investing.comలో $40 పడింది. అయితే మనం ఏం చూడాలి, కస్టమ్స్ డ్యూటీ తోటి ఎంత తగ్గింది, investing.comలో డాలర్ల రేటు ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు investing.comలో ప్రజెంట్ $2374 ఉన్నాయి. అంటే నిన్నటి మీద $40 ఉంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఏం లేదు, చిన్నగా వాళ్ళ సెల్లో కానీ యాప్ ఒకటి investing.com చూసి అక్కడ గోల్డ్ అంటే మార్కెట్స్, కమోడిటీస్, రియల్ టైమ్ కమోడిటీస్ అని ఒక వర్డ్ ఉంటుంది. దాని మీద గోల్డ్ క్లిక్ చేస్తే అక్కడ మనకి ధర చూపిస్తుంటది. ఏది ఔన్స్ బంగారం ధర డాలర్లలో చూపిస్తుంది. మన పని ఏంటిది 2374 ఇప్పుడు చూపిస్తుంది. కానీ ఎప్పటికప్పుడు ఎంత పెరుగుతుందా తగ్గుతుందా అనేది కనుక గమనించగలిగితే దాన్ని బట్టే మళ్ళీ అంటే ఎందుకంటే ఆ డ్యూటీలు మనం అడ్జస్ట్ అయిపోయింది, మార్కెట్ ఆల్రెడీ తగ్గించడం జరిగిపోయింది మనకి. కాబట్టి ఇక తర్వాత నుంచి తగ్గటమా పెరగటమా అనేది మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని నడుస్తూ ఉంటుంది. దాన్ని బట్టే కానీ ఓవరాల్గా అయితే బంగారం మునుముందు మళ్ళీ పెరుగుతుంది. ఇది కొన్నాళ్ళ వరకే పరిమితం, మళ్ళీ ఓవరాల్ గా పెరుగుతుంది. ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు కొనే ఉద్దేశం ఉందో, మొత్తం కొనకపోయినా కొంత కొనుక్కొని మళ్ళీ తర్వాత అయినా కొనుక్కోవచ్చు. లేదు మొత్తం కొనుక్కుంటే కొంచెం తగ్గింది అనుకోండి బాధపడాల్సి వస్తాయి. కాబట్టి కొనుక్కునే ఏదైతే ఉందో 30% ఫస్ట్ ఒక 30%, తర్వాత ఇంకో 30%, ఇంకో 20%, ఇంకో 20%, అట్లా ఒక 3-4 విడతలుగా. సపోజ్ అప్పుడు ఏమైంది, తగ్గింది అనుకోండి కొనుక్కునేది తక్కువకు దొరుకుతుంది. సపోజ్ పెరిగింది అనుకోండి, మనం కొనుక్కుంది ఉంది కదా దానికి పెరిగినట్టు లెక్కలు. అంతే తప్ప మొత్తం కొనుక్కున్నాక తగ్గితనో అనవసరంగా మనం కొన్నామని బాధపడటం, పెరిగింది అనుకోండి అబ్బా నేను ఇంకా ఎక్కువ కొనుక్కోలేదని ఫీల్ కావటం అవన్నీ అక్కర్లే. సింపుల్గా ఏంటిది, ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో ఇవన్నీ సెట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఆటోమేటిక్గా ఇవన్నీ అయినాక మనము ప్లాన్ చేద్దాం. ఇంకో వీడియోలో ఇంకా దీని మీద ఇంకా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే, సుమన్ టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.